హలో ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో అందులో ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాం. ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. గోపి ఒక గడియారంను 12% లాభానికి ఇబ్రాహింకి అమ్మాను. ఇబ్రాహిం దానిని 5% నష్టంకు జాన్కు అమ్మాను. జాన్ ఆ గడియారంకు 1330 రూపాయలు చెల్లించాడు. సో గోపి ఆ గడియారంను ఎంతకు అమ్మాను? ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి చదవండి. గోపి ఒక గడియారాన్ని 12% ప్రాఫిట్కు ఇబ్రాహింకి అమ్మాడు. ఇబ్రాహిం దాన్ని 5% లాస్కి జాన్కి అమ్మాడు. సో జాను ఆ గడియారంకి 1330 రూపాయలు ఇచ్చిండు అన్నట్టు. సో గోపి ఎంతకు అమ్మిండని మనం ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు. సో దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం మనం? ఇబ్రాహిం గడియారం అమ్మిన వేళ ఎంతకు అమ్మిండు? క్వశ్చన్ ఇచ్చిన 1330 రూపీస్. ఇది అమ్మిన వేళ. సో నష్ట శాతం ఎంత ఇక్కడ? లాస్ పర్సంటేజ్ 5% లాస్కి అమ్మిండు. సో మనకి ఇక్కడ ఇబ్రాహిం దాన్ని ఎంత కొనడం మనకు తెలియదు. సో మనం ఇప్పుడు కొన్న వేళ కనుక్కున్నాం. ఓకేనా? మనకు అమ్మిన వేళ తెలుసు, లాస్ట్ పర్సెంటేజ్ తెలుసు, కానీ మనకు కొన్న వేళ తెలియదు. మనం కొన్న వేళ కనుక్కున్నాం. సో దానికి ఫార్ములా ఒకటి ఉంది. ఫార్ములా ఏంటంటే అమ్మిన వేళ ఇంటూ 100/100 మైనస్ నష్ట శాతం. సో ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టుకున్నట్టు, ఇక మనకి ఇక్కడ లాస్ కాబట్టి మైనస్ పెట్టుకున్నాను. అది ఇక్కడ లాభం అయితే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టు, ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఎంత సబ్స్టిట్యూట్ చేద్దాం. అమ్మిన వేల ఎంత? 1330 రూపాయలు. 1330 రూపాయలు ఇంటూ 100/100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ 5%. సో ఇప్పుడు 1330 ఇంటూ 100 ఇప్పుడు 100 మైనస్ 5 95. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు 5 టేబుల్లో తీసేద్దాం. 5 1 5, 5 9 45, 5 2 10, 10 అంటే ఇక్కడ 3 ఉంటుంది. 5 6 30, 5 6 30. ఇప్పుడు 266 90 టేబుల్లో పోతుందా? 19 1 19, 19 1 19, 19 అంటే ఇక్కడ 7 వస్తుంది. 19 4 76. సో ఇప్పుడు 14 ఇంటూ 100. సో 1400. ఇదేంటిది? కొన్న వేల. 1400 కొన్న వేల. సో ఇప్పుడు వచ్చేసింది మనకు కొన్న వేల ఏంది? 1400. అంటే ఇబ్రాహిం ఉన్నది 1400కి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? గోపి అమ్మిన వేల ఇచ్చిండు. సో ఇబ్రాహిం ఉన్నది వేల అంతే, గోపి అమ్మిన వేల అంతే. గోపి అమ్మిన వేల 1400. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ వినండి. ఓకేనా? థ్యాంక్ యూ.